భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణుకుతున్నాయి. ముఖ్యంగా వంశధార నాగవల్లికి వరద ముప్పు పెరిగింది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం తోడు కావడంతో ఆ రెండు నదులు ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు వణుకుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా వంశధార నాగవల్లికి వరద ముప్పు పెరిగింది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం తోడు కావడంతో ఆ రెండు నదులు ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, లక్ష్మి, రెడ్ అలర్ట్ లో ఇప్పటికే ప్రకటించారు శ్రీకాకుళం జిల్లా, పార్తీపురం మన్యం జిల్లాలను. గత రాత్రి నుంచి కుంభవృష్టి వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కాలనీలు పూర్తిగా పట్టణాలు కూడా పూర్తిగా జలమయం అయ్యాయి. అటు మనం చూసుకుంటే ఈ వర్షం ఇప్పుడు కొంత తెరిపిస్తున్నప్పుడు కూడా అటు ఒడిశా ఇటు ఉత్తరాంధ్ర సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఒడిశా ఉత్తరాంధ్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా వంశధార నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ రెండు నదుల్లో వరద నీరు పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఏ సమయంలోనైనా వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి శ్రీకాకుళంలో నెలకొంది. అయితే అధికారులు అప్రమత్తం అయ్యారు, కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఏదైతే నాగావళి వంశధార నదుల తాలూకా వరద తీవ్రతను అంచనా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలైన ఒడిశాలో కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకుంటే ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది నాగావళి వంశధార నదుల ఎమ్మడైతే ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాయుగుండం ఉత్తర వాయుదిశకు కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్యలో గల గోపాల్పూర్ పరదీప్ పోర్టుల సమీపంలో తీరం దాడుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే మనం చూసుకుంటే ఈ రాత్రి వరకు